అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మరదలా ప్రేమించవా 22వ భాగం. రచయిత అంజీ సంజు గారు. సరే అని అద్వైత్‌కి ఫోన్ చేద్దామనుకుని ఫోన్ తీసింది. అప్పుడే అద్వైత్ రావడంతో నవ్వుతూ దగ్గరికి వెళ్ళింది. బావా నీకెలా తెలుసు? అది స్కూటీ తీసుకొని రాలేదని అన్నది. అద్వైత్ డోర్ ఓపెన్ చేస్తూ బేబీ ఇక్కడ కూర్చో అని రఘు దిగి ఫ్రంట్ సీట్ అద్వికిచ్చాడు. మను నుంచొని చూడటం చూసి ఏయ్ ఏంటి నుంచున్నావు వచ్చి కారెక్కన్నాడు. రఘు నేను రాను, నేను బస్సులో వెళ్తాను అన్నది. ఏయ్ మూసుకొని వచ్చి ఎక్కు అన్నాడు. తప్పక వెళ్ళి ఎక్కి కూర్చుంది. అద్వైత్ కార్ స్టార్ట్ చేశాడు. ముగ్గురు కలిసి కాఫీ షాప్ కి వెళ్లారు. అన్నయ్య నేను ఇంటికి వెళ్తాను అన్నది. కాఫీ తాగి వెళ్దాం, నేను డ్రాప్ చేస్తానని తీసుకుని వెళ్ళాడు. నలుగురు కూర్చొని కాఫీ ఆర్డర్ ఇచ్చి సైలెంట్ గా ఉన్నారు. ఏంటి సంగతి రఘు అన్నాడు అద్వైత్. ఏముంది ఏం లేదన్నాడు. నువ్వు చెప్పు మను అన్నాడు అద్వైత్. ఏముంటుందన్నయ్య? సరే కానీ ఏదో ఆలోచించుకున్నారు అని అన్నాడు. దేని గురించి అన్నది మను. మీ పెళ్లి గురించి అన్నాడు అద్వైత్. అది క్యాన్సిల్ అయింది కదా అని అన్నది మను. అయితే రఘు అంటే నీకు ఇష్టం లేదా అన్నాడు. మను కాసేపు సైలెంట్ అయ్యి లేదు అన్నది. నిజమా అన్నాడు అద్వైత్. అవునన్నయ్య, నాకెవరు ఇష్టం లేదు అని అన్నది. అదే మాట వాడిని చూసి చెప్పు అని అన్నాడు. మను తలదించుకొని కూర్చుంది. కాఫీ రావడంతో తాగు అని అన్నాడు అద్వైత్. కాఫీ తాగిన తర్వాత ఇప్పుడు చెప్పు, ఇష్టం ఉంటే నేను మాట్లాడతాను అని అన్నాడు. అది కాదు అన్నది మను. నువ్వేమీ చెప్పకు, ఇష్టం ఉందా లేదా అది మాత్రమే కావాలి నాకు నీ నోటి నుంచి అని అన్నాడు. అన్నయ్య నీకు తెలుసు కదా అన్నది. నాకు తెలుసు, వాడికి తెలియాలి కదా అని అన్నాడు. మను సైలెంట్ గా ఉంది. రఘు మను చేయి పట్టుకొని సారీ, నేను నిన్ను చాలా హర్ట్ చేశానని నాకు తెలుసు, ప్లీజ్ ఈ ఒక్కసారి నన్ను ఎక్స్క్యూజ్ చేయి అని అన్నాడు. ఒక్కసారి రఘుని చూసి నాకు ఇష్టమే అన్నది మను. రఘుకి చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు చేయాల్సింది నువ్వే రఘు, ఇంట్లో ఆంటీ వాళ్ళని ఒప్పించు అని అన్నాడు అద్వైత్. నేను చూసుకుంటాను అది. ఇంకా వెళ్దామా అన్నాడు. సరే అని నలుగురు కలిసి మను వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రఘు మను దిగిన తర్వాత వెళ్ళండి, మాకు పనుంది అని అన్నాడు అద్వైత్. సరే బావా అని రఘు మను చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. నాకు భయంగా ఉంది రఘు అన్నది మను. ఏం కాదు, నేనున్నాను కదా చూసుకుంటాను పద అని చెప్పి అత్తయ్య అన్నాడు. రఘు లోపలికి వెళ్ళి అక్కడ ఇద్దరిని చూసి ఫస్ట్ సంతోషపడినా ఏంటిది మను అన్నారు సీరియస్ గా. అత్తయ్య ప్లీజ్ అన్నాడు రఘు. ఎవరు నీకు అత్తయ్య బాబు అని అన్నదావిడ. అలా అనకండి అత్తయ్య ప్లీజ్ అని ఆవిడ చెయ్యి పట్టుకొని సోఫాలో కూర్చోపెట్టి కింద కూర్చున్నాడు రఘు. బాబు అన్నారు ఆవిడ. కూర్చోండి అత్తయ్య అని ఆవిడని కూర్చున్న తర్వాత ప్లీజ్ అత్తయ్య, నాకు మను అంటే చాలా ఇష్టం, తనకి నేను అంటే ఇష్టం, ప్లీజ్ మా పెళ్ళికి ఒప్పుకోండి అత్తయ్య, నేను మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాను అత్తయ్య ప్లీజ్ అని అన్నాడు. నాకు ఆ నమ్మకం లేదు బాబు అన్నదావిడ. అలా అనకండి అత్తయ్య ప్లీజ్, నేను ఎప్పుడు మీ అమ్మాయిని ఏమీ అనను ప్లీజ్ అన్నాడు. కాసేపు ఆలోచించి మనుని చూసి నాకు ఓకే బాబు, కానీ మీ మావయ్య గారే అన్నది ఆవిడ. నేను మాట్లాడతానన్నాడు. అప్పుడే రారు ఆయన, మీరు రేపు రండి అని అన్నారు. అలాగే బాయ్ అత్తయ్య, బాయ్ మను అని చెప్పి బయటకు వచ్చాడు. అప్పుడు గుర్తొస్తుంది మనుని తను ఒక్కడే వచ్చాడని. అప్పుడు అద్వి స్కూటీ గుర్తొచ్చి కీస్ తీసుకుని బయటికి వచ్చి రఘు అన్నది. ఆ చెప్పు మను అన్నది. అది అని చెప్పి స్కూటీ కీస్ ఇచ్చింది. థ్యాంక్స్ రా అని అవి తీసుకొని మళ్ళీ ఒకసారి బాయ్ చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. మను నవ్వుతూ లోపలికి వెళ్ళింది. బ్యాగ్ తీసుకొని తన రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. ఏంటి మంచి హుషారు మీద ఉన్నావు అన్నారు మను వాళ్ళ అమ్మ. నీకు తెలుసు కదా అమ్మ, నాకు రఘు అంటే ఇష్టం అని అన్నది. తెలుసులే కానీ మీ నాన్న ఒప్పుకుంటారా అని అన్నారు ఆవిడ. నువ్వు ఉన్నావు కదా ఒప్పిస్తావులే అని ముద్దు పెట్టి రూమ్ లోకి వెళ్ళింది. దేవి గారు నవ్వుతూ చూస్తూ ఉన్నారు. ఇక్కడ రఘు స్కూటీ వేసుకొని ఇంటికి వెళ్ళాడు. అప్పటికే హాల్లో ఉన్న శాంతి గారు రఘు హ్యాపీగా రావడం చూసి ఏమైంది అని అన్నారు. అమ్మ మను పెళ్లికి ఒప్పుకుందని అన్నాడు. నిజమా? మరి ముహూర్తాలు పెట్టుకుందాం అని అన్నారు. ఇంకా అంకుల్ ఒప్పుకోవడం ఉందమ్మా అని అన్నాడు డల్గా. చూద్దాంలే, రేపు మాట్లాడదామని అన్నారు. సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తానమ్మా, ఆకలేస్తోంది అని రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అద్వైత్ కలిసి ఇద్దరు ఇంటికి వెళ్ళారు. అప్పటికే సత్య జయరాం గారు కూడా రావడంతో హాయ్ చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చారు.
ఇద్దరు ఫ్రెష్ అయ్యి వచ్చారు. లలిత గారు ఇద్దరికి స్నాక్స్ తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇద్దరు తీసుకొని తింటూ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి లేట్ అన్నారు సత్య గారు. అదా రఘు మను కోసం లేట్ అయింది అని అన్నాడు. అవునా ఏమైంది ఇంతకీ అని అన్నారు. సక్సెస్ అన్నాడు. నువ్వు ప్లాన్ చేసావంటే అది సక్సెస్ అవుతుందిలే అని అన్నారు నవ్వుతూ. అబ్బో అల్లుడి మీద నమ్మకం అని అన్నది. అవును ఆ నమ్మకంతోనే నిన్నిచ్చి చేశామని అన్నారు లలిత గారు. ఆ పెద్ద గొప్పేలే అన్నది. అమ్ములు అన్నాడు. ఏ అమ్ము అమ్ములు అంటే కొట్టేస్తాను అని అన్నది. నేను అమ్ములు అనే పిలుస్తాను. ఫాస్ట్‌గా రూమ్‌లోకి వెళ్ళాడు. నిన్ను చెప్తాను నీ పని. కాలేజీలో కూడా అలాగే అంటున్నావని పైకి వెళ్ళింది. అద్వైత్ వెనక్కి నవ్వుతూ చూస్తూ ఉన్నారు వీళ్ళ అల్లరిని. అద్వి లోపలికి వెళ్ళేసరికి అద్వైత్ కనిపించలేదు. ఏమయ్యాడు? వచ్చాడు కదా నా ముందే అని బాల్కనీలోకి వెళ్ళింది. అప్పటి వరకు తలుపు పక్కనే ఉన్న అద్వైత్ బయటికి వచ్చి డోర్ లాక్ చేసి అద్విని చూస్తూ ఉన్నాడు. బావా నిన్ను అని అంటూ మీదకొచ్చింది అద్వైత్. అలాగే నుంచున్నాడు. అద్వి వచ్చి కొడుతూ ఉంటే నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. అద్వి మాటలు ఆగిపోయాయి. షాక్ అయ్యి అలాగే నుంచొని చూస్తూ ఉంది. అద్వైత్ ఇంకా దగ్గరికి తీసుకొని ఏమైంది అమలు అని అన్నాడు. వదులు బావా అని అన్నది. వదలడానికి కాదు అమలు పట్టుకున్నది అన్నాడు. మరీ అన్నది. అది ఎందుకు అని దగ్గరికి అని హక్ చేసుకున్నాడు. అద్వై కూడా అద్వైత్ చుట్టూ చెయ్యి వేసింది. అద్వై చెవి దగ్గరికి వెళ్ళి అమలు తప్పు చేసేద్దామా అన్నాడు. అద్వికి నోట మాట రావడం లేదు. అద్వైత్ అలాగే పట్టుకొని చెవి మీద ముద్దు పెట్టాడు. ఒళ్ళంతా అదో మాదిరిగా అనిపించింది అద్వికి. మెల్లిగా వెనక్కి తిప్పి వీపు మీద ముద్దు పెట్టాడు. అలాగే తన చేతులు అద్వై టాప్ నుంచి నడుమును చుట్టేసి మెల్లిగా రబ్ చేస్తున్నాడు. అద్వై తన తలని అద్వైత్ గుండెల మీద ఉంచి అలాగే ఉంది. అమలు ఏదో చెయ్యాలని ఉందిరా అన్నాడు. బావా అన్నది అద్వి భయంగా. ఏంటి బేబీ అన్నాడు. ప్లీజ్ బావా నాకేదోలా ఉందన్నది. ఏదోలా అంటే ఎలా అమ్ములు అని తన వైపు తిప్పుకుని కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. అద్వైత్ సూటిగా చూస్తుంటే అద్వి కళ్ళలోకి చూడలేక కళ్ళు దించేసింది. అద్వైత్ అద్వి చుక్కం పట్టుకుని తలపైకెత్తి అమ్ములు అన్నాడు. ఆ బావా అన్నది. నన్ను చూడు అన్నాడు అద్వైత్. మెల్లిగా కళ్ళు ఎత్తి చూసింది. అద్వైత్ అలాగే చూస్తూ ఉంటే ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లుగా చూస్తుంది. అద్వైత్ మెల్లిగా అద్విని దగ్గరకు తీసుకొని నడుము పట్టి దగ్గరకు తీసుకొని పేదాలు చూస్తూ అద్వి ఫేస్ చూసి తనకి అంగీకారమే అని అర్థమైన తర్వాత ఆమె పెదాల్ని అందుకున్నాడు. అద్వి కూడా ఆ ముద్దుకి జత కలిపింది. ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో చూపించుకుంటూ ఉన్నారు. లాస్ట్ కి అద్వికి ఊపిరాడక అద్వైత్ పీటు మీద కొడుతూ ఉంటే అద్వైత్ డిస్టర్బ్ అయ్యి కోపం వచ్చి కింద పెదవికి పంటిగా అడ్డు పెడతాడు. అబ్బా బావా అని దూరం జరిగి పెదవిపై చెయ్యి పెట్టుకొని చూసుకొని బ్లడ్ రావడంతో అద్వైత్నే కొడుతూ ఉంది. అబ్బా అమ్ము ఏమైందిరా అన్నాడు నవ్వుతూ. చూడు బావా ఏం చేశావు అని అన్నది. ఏమైందిరా అమ్ము అని పెదాలు చూసి అయ్యో మందు రాస్తాను ఉండు అని అంటూ ఉంది. పెదాలు లిక్ చేసి చిన్న ముద్దు పెట్టి ఇప్పుడు ఓకేనా అని అన్నాడు. అద్వి సిగ్గుపడుతూ హక్ చేసుకొని ఓ బావా అన్నది. ఎక్కడికి వెళ్ళను వెళ్ళినా నా అమ్ము కూడా వస్తుంది నాతో పాటుగానే అని అన్నాడు. నవ్వుతూ హార్ట్ మీద ముద్దు పెట్టింది. చా అన్నాడు. ఏమైంది బావా అని అన్నది. ఏముంది ఇంట్లో మరదలు కాబోయే పెళ్ళాం ఉంటే పండగే అని ఫ్రెండ్స్ అంటుంటే ఏంటో అనుకున్నా కానీ ఇప్పుడు మిస్ అయ్యానని అనిపిస్తుందని అన్నాడు. ఏం మిస్ అయ్యావు బావా అని అన్నది తెలియక. ఏముంది చిన్న చిన్న ముద్దులు హగ్గులు ఇంకా అంటుంటే బావా అన్నది అద్వి. ఏమైంది అన్నాడు. ఓ బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నది సిగ్గుపడుతూ. నిజంగా చాలా మిస్ అయ్యాను. నువ్వు చిన్నపిల్లవి అని దూరంగా ఉన్నా అన్నాడు. అబ్బో అన్నది. ఆ అయినా నాకు లైసెన్స్ వచ్చింది కదా నా మిస్ అయినవి అన్నీ ఇప్పుడు నేను తీసుకుంటానన్నాడు. అద్వి అలాగే చూస్తోంది అద్వైని. ఏమైంది అని అన్నాడు. ఏం లేదు నిన్ను నా బిహేవియర్తో చాలా బాధ పెట్టాను కదా అని అన్నది. చచా అమలు అలా అనుకురా నేను నిన్ను అర్థం చేసుకోలేదు. తప్పు నాది కూడా ఉంది కదా అని అన్నాడు. లేదు నీ తప్పు లేదు. తప్పంతా కూడా నాదే. నా భయాలతో నిన్ను దూరం పెట్టాను. నేను బాధపడ్డాను. నిన్ను కూడా బాధ పెట్టాను అని అన్నది. సర్లే వదిలేయమ్ము ఇంకా ఆ విషయాలు. ఇప్పుడు నాకేం కావాలో ఇవ్వు నేను చాలా హ్యాపీ అవుతాను అన్నాడు. ఏం కావాలి బావా కాఫీ తీసుకొని రానా అన్నది. చేతి దాటి నీ లిప్స్తో ముద్దు కావాలని అన్నాడు. బావా అన్నది సిగ్గుపడుతూ. ప్లీజ్ అమ్ము అన్నాడు. నా వల్ల కాదు అన్నది. అయితే
ఇవ్వను అంటావన్నాడు. ఇవ్వను అనలేదు. నా వల్ల కాదు అన్నాను. నీకు కావాలి అంటే తీసుకో అన్నది కళ్ళు మూసుకొని. అంతే. క్షణం ఆలస్యం చేయకుండా పెదాల్ని అందుకున్నాడు అద్వైత్. కాసేపటి కదిలి బేబీ అన్నాడు. ఆ బావా అన్నది. అమ్ములు అని పిలవద్దా అన్నాడు. నువ్వెలా పిలిచినా నాకిష్టమే బావా. నీతో గొడవ పడడానికి అదొక వంక అంతే అన్నది. "ఉమ్, ఇప్పుడు నా అమ్ము చాలా ఎదిగిందన్నాడు. ఏ బావా అలా అంటావ్? అంటే ఇన్ని రోజులు ఎదగలేదా?" అవును అన్నాడు అద్వైత్. బావా అన్నది గారంగా. ఏంటమ్ము అన్నాడు. ఏం లేదులే అన్నది. ఇక్కడ నెక్స్ట్ డే రెడీ అయి మను వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పటికే మను వాళ్ళ నాన్న టిఫిన్ చేస్తూ ఉన్నారు. రఘు వచ్చి ఆంటీ అన్నాడు. ఆ బాబు అని వచ్చి కూర్చో బాబు, టిఫిన్ చేశావా అన్నారు. ఆ అని అన్నాడు. నువ్వు తినలేదని నీ మొహమే చెప్తుంది, తిను అన్నారు మను వాళ్ళ నాన్న. అయ్యో పర్వాలేదు అంకుల్, మీతో మాట్లాడాలని వచ్చాను అన్నాడు. ఇవాళ ఎలాగో సండేనే కదా, ఇంట్లోనే ఉంటాను, వెళ్ళి తినిరా అన్నారు. హాల్లో కూర్చొని పద రఘు అని తీసుకొని వెళ్ళారు దేవి గారు. మను అప్పుడే లేచి ఫ్రెష్ అయి బయటికి వచ్చి మా కాఫీ అన్నది. విష్ణు గారి భుజం మీద తల పెట్టుకొని ముందు వచ్చి టిఫిన్ చేయి అన్నారు. ఏమైందమ్మా? ఇవాళ ఎలాగో హాలిడేనే కదా, కాస్త ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నా. ఏంటి నువ్వు అని అన్నది. వస్తున్నావా లేదా అన్నారు. ఏమైంది డాడ్ అమ్మకి అని అన్నది. మీ అమ్మ అల్లుడు వచ్చాడని పిలుస్తోంది అన్నారు. వాట్ డాడ్ అల్లుడా? వాడెవడు అని అన్నది ఫ్లోలో. మను అన్నారు. విష్ణు గారు. ఓ సారీ డాడ్, ఎవరు ఈ కొత్త క్యారెక్టర్ అని అన్నది. ఇంకెవరు? రఘు అని అన్నారు. వాట్, రఘు వచ్చారా అన్నది మను షాక్ అయి తను వేసుకున్న డ్రెస్ చూసి. విష్ణు గారు అర్థం చేసుకొని నవ్వుతూ చూస్తున్నారు. షర్ట్, నైట్ డ్రెస్ వేసుకుని నేను డ్రెస్ మార్చుకొని వస్తాను అని అన్నది. అవసరం లేదు, నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో తెలియాలి కదా, రేపు మళ్ళీ ఇదో వంక పెడతారన్నారు విష్ణు గారు. సరే అని అన్నది. వెళ్ళి టిఫిన్ చేసిరా, మాట్లాడాలంటున్నాడు కదా అన్నారు. సరే అని వెళ్ళింది మను. ఏంటి ఇది అన్నారు దేవి గారు. ఏం చెయ్యను, ఇంట్లో నాకు నచ్చినట్లు ఉంటారు కదా, ఇప్పుడు ఏమైందని అన్నది. రఘు వచ్చాడని అన్నారు. అయితే ఏంటంటే ఇష్టం ఉంటే చేసుకోమను, లేదా వెళ్ళమను అన్నది టిఫిన్ వడ్డించుకుంటూ. అత్తయ్య ప్లీజ్, తనకు నచ్చినట్లు ఉండనివ్వండి అన్నాడు రఘు. రేపు పెళ్ళైన తర్వాత కూడా అదే మాట మీద ఉంటావా అన్నారు విష్ణు గారు. తనకి ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు అంకుల్ అన్నాడు రఘు తింటూ. ఆహా, రేపు అక్కడ వేసుకుంటాను అంటే అని అన్నారు. అది తన ఇష్టం, ఇంట్లో ఎలా ఉండాలి, నో ప్రాబ్లం అని అన్నాడు. నీకు నో ప్రాబ్లం కానీ ఆంటీ ఒప్పుకోవాలి కదా అన్నది మను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తూ. దేవి గారు కాఫీ ఇస్తే తీసుకొని నలుగురు హాల్లోకి వెళ్లారు. రఘు శాంతి గారికి ఫోన్ చేశారు. ఎక్కడికి వెళ్ళావు నాన్న పొద్దున్నే అన్నారు. అలా చిన్న పని మీద వచ్చానమ్మా బయటికి అన్నాడు. అవునా, మను వాళ్ళ ఇంటికి వెళ్తానన్నావు అన్నారు. వెళ్ళానమ్మా. అమ్మ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అన్నాడు రఘు. అవునా, ఒక్క నిమిషం రా, మీ నాన్నకు టిఫిన్ పెడుతున్నా, అంతవరకు నాన్నతో మాట్లాడు అన్నారు. ప్రసాద్ గారు తీసుకొని చెప్పు నాన్న, టిఫిన్ తిన్న తర్వాత వెళ్ళొచ్చు కదా అన్నారు. చిన్న పని ఉంది డాడ్ అన్నాడు. ఏంటి డౌట్ అని అన్నారు. అదా, మీ కోడలు అన్నాడు. ఒప్పుకుందా అమ్మాయి అన్నారు. కానీ తనకి నైట్ డ్రెస్ అలవాటంట డాడ్ అని అన్నాడు. అయితే ఏమైందన్నారు. తను రేపు మన ఇంటికి వచ్చిన తర్వాత వేసుకుంటానంటుంది అని అన్నాడు. ఇప్పుడు వేసుకుంటే వచ్చిన లాస్ ఏంటి అన్నారు శాంతి గారు. అది కాదమ్మా, పెళ్ళైన తర్వాత అలా వేసుకుంటే బాగోదు కదా అని అన్నాడు. ఏ ఇడియట్, తనేమి బొమ్మ కాదు, అయినా ఇంట్లోనే కదా వేసుకుంటుంది అన్నారు. అంటే అమ్మ పెళ్ళైన అమ్మాయి పద్ధతిగా ఉండాలి అని అన్నాడు. ఆహా, అలా అని ఎవరు చెప్పారు? నా కోడలు తనకి నచ్చినట్లుగానే ఉంటుంది. అవసరమైతే మోడ్రన్ డ్రెస్సులు కూడా, మోకాలు పైకి ఉన్న డ్రెస్సులు కూడా వేస్తుంది పెళ్ళైన తర్వాత. నీకేంట్రా, నేనే కొనిపెడతాను చాలా అని అన్నారు. అమ్మా అని అన్నాడు. ఏంటన్నారు. ఇంట్లో అన్నా ఓకే, బయట కూడానా అన్నాడు. అవును, మనసు మంచిగా ఉండాలి కానీ ఏ డ్రెస్ వేస్తే ఏంట్రా అన్నారు. ఆహా, తను గయ్యాలి అన్నాడు. అవునా అయితే ఇద్దరం కలిసి నిన్ను ఆడుకుంటామన్నారు. అమ్మ అన్నాడు. సరేలే, ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకో, తొందరగా నా కోడలు తీసుకునిరా, నాకు ఇంట్లో బోర్ కొడుతోంది, ఇద్దరు సరదాగా తిరుగుతూ ఉంటామన్నారు. అవునా, మరి నేనేం చేయాలన్నారు ఈసారి కోపంగా. తనని వదిలేసి ఇద్దరు తిరుగుతానని అన్నారని. నువ్వు ఆఫీస్కి వెళ్తావు కదా అన్నారు. అయితే తనని తీసుకుని వెళ్తానన్నాడు. దానికి మాత్రం నేను ఒప్పుకోనన్నారు. అదేంటమ్మా అని అన్నాడు. మరి తను కష్టపడుతుంటే నువ్వేం చేస్తావని అన్నారు. డాడ్, మీరేమి మాట్లాడరేంటి అన్నాడు రఘు.
ప్రసాద్ గారిని. ఏం చేయనురా, నేను డ్రెస్ గురించి మొదలు పెట్టాను. ఎక్కడికి వెళ్ళారు మీరు అని అన్నారు. అంటే అది అన్నాడు. కోడలు టాపిక్ వస్తే చాలు ఇద్దరు నన్ను తింటారు. అందుకే నేను సైలెంట్ అయ్యాను. పాపం మను అని అన్నారు ప్రసాద్ గారు. తనకేమైంది, తను బాగానే ఉంది కదా అన్నాడు. ఏం బాగుంటుంది, పెళ్ళైన తర్వాత నీ మాట వినాలి, మీ అమ్మ మాట వినాలి అని తను చాలా భయపడుతుందని అన్నారు. అంత లేదులే, నా మాటే వింటుంది నా కోడలు అని అన్నారు. ఉష్ అన్నారు ప్రసాద్ గారు. అప్పుడు నేను నా పెళ్ళాన్ని తీసుకుని వేరే ఇంటికి పోతా అన్నాడు. కాళ్ళు విరిచి చేతిలో పెడతాను అప్పుడు నేను అని అన్నారు. అమ్మ అన్నాడు. నన్ను నా కోడల్ని విడదీస్తే అలాగే ఉంటుందని అన్నారు. నీకంత లేదులే, రేపు మనుని నేను వేరు కాపురం ఉంటాను అంటుంది, అప్పుడేం చేస్తావు అని అన్నాడు. తను ఏం అలా అనదు అని అన్నారు శాంతి గారు. ఆహా, తను ఈ కాలం అమ్మాయి, తనకి ప్రైవసీ కావాలి కదా అన్నాడు. సరే, తనకి ఎలా నచ్చితే అలాగే ఉంటుందిలే అన్నారు. ఫీల్ అవుతున్నావా, పోనీ నువ్వు చెప్పినట్టు వినే అమ్మాయినే చూడు అని అన్నాడు రఘు కావాలనే మనుని చూస్తూ. రే, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు, మను అని ఇష్టమని తనే కావాలన్నావు పొద్దున వరకు అన్నారు శాంతి గారు. నీకోసం ఏమైనా చేస్తానమ్మా అన్నాడు. ఆహా, అంత వచ్చేసే పుత్ర, తనకి నచ్చినట్టుగా ఉంటుంది. నాకు ప్రాబ్లం అయితే లేదు, నీకు ప్రాబ్లం ఉంటే నువ్వే చూసుకో. బాయ్, టిఫిన్ చేస్తున్న మను దగ్గరికి వెళ్ళాక ఫోన్ చెయ్యి అన్నారు. రఘు ఫోన్ పెట్టేసి, ఇప్పుడు ఓకేనా అంకుల్, నా మీద కంటే నా భార్య మీదే ఎక్కువ ప్రేమ పెట్టుకుంది మా అమ్మ అన్నాడు. నిజమేలే, మీ అమ్మ నాన్న కూడా బాగా చూసుకుంటారు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు విష్ణు గారు. నీకు మను అన్నాను. నిన్నొకటి అడగనా, ఎవరో ముఖ్యమైన తెలియని అమ్మాయి కోసం మీ అమ్మ ఎందుకు అంత ప్రేమ పెంచుకున్నారు అని అన్నది. ఎందుకంటే అమ్మకి అమ్మాయిలంటే ఇష్టం. నా తర్వాత పిల్లల కోసం చాలా చూశారు అంట, కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదు. చాలాసార్లు బాధపడేది. ఒక్కసారి నేను అన్నా, నా భార్య వస్తుంది కదా, ఆ లోటు లేకుండా చేస్తుంది అని. అప్పటి నుంచి మొదలు ఎప్పుడు ఆ టాపిక్ వచ్చినా డాడ్కి తలపోటు వచ్చేలా చేస్తాం ఇద్దరం కలిసి అన్నాడు. ఒకవేళ వచ్చే అమ్మాయి బాగా చూసుకోకపోతే అన్నది. చెప్పింది కదా, వాళ్ళకి నచ్చినట్లుగా ఉంటుంది అని అన్నాడు రఘు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.